నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వందే భారత్ ట్రైన్స్ తయారీలో కీలకంగా మేధా కోచ్ ఫ్యాక్టరీ కంపెనీ పురోగతి అద్భుతమని కేటీఆర్ ప్రశంసలు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి, రుణమాఫీపై సర్కారుకు చిత్తశుద్ధి లేదని కేటీఆర్ ఆగ్రహం. ఎల్ఆర్ఎస్ వసూళ్లపై నిప్పులు చెరిగిన హరీష్ రావు, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపాటు. నిధులు లేక పంచాయతీల్లో పడకేసిన పారిశుద్ధ్యం, విష జ్వరాలు విజృంభిస్తున్నా పట్టించుకోని సర్కార్. రైతుల నిరసనలను బంగ్లాదేశ్ ఆందోళనతో పోల్చిన కంగనా, నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ హైకమాండ్ వార్నింగ్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ షాక్, పోలీసుల ఎదుట లొంగిపోయిన 25 మంది. కాంగ్రెస్ పార్టీ స్కామ్లు ఒకే తాని ముక్కలు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే స్కామ్లు అక్కడ పుడతాయి. అందుకే సామాన్య జనం నుంచి ప్రతిపక్షాల వరకు ఆ పార్టీని స్కామ్గ్రెస్ పార్టీ అని నామకరణం చేశారు. ఆ పార్టీ హయాంలో వెలుగు చూసిన కుంభకోణాలతో బేజారైన ప్రజలు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆ పార్టీని బొందపెట్టారు. అలవేగాని హామీలు, అబద్దాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. సర్కార్ ఏర్పడి నెలలు కాకముందే ఆ రాష్ట్రాల్లో మళ్లీ స్కామ్ల లొల్లి మొదలైంది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టిన వాల్మీకి స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగ దొరికితే హైదరాబాద్లో డొంక కదులుతోంది. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు వాల్మీకి స్కామ్ పేరు వింటేనే ముచ్చెమటలు పట్టే పరిస్థితులు దాపురించాయి. కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తున్న వాల్మీకి స్కామ్ హైదరాబాద్ కేంద్రంగా జరగడం మరో సంచలనం. వాల్మీకి కార్పొరేషన్ నుంచి 187 కోట్ల రూపాయలు కాజేయడం, వాటిలో 44 కోట్ల 6 లక్షల రూపాయలు హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకులో జమ అయినట్టు సిట్ నివేదికలో తేలింది. శివమొగ్గ టు బంజారాహిల్స్, యూనియన్ బ్యాంక్ టు ఆర్బీఎల్, ఈ మనీ ఎవరి ఖాతాలోకి వెళ్లిందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉండడం గమనార్హం. గత లోక్సభ ఎన్నికల వేళ ఈ నగదు బదిలీ జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మనీ ట్రాన్స్ఫర్ లింక్ ఆధారంగా ఇప్పుడు ఈడీ తెలంగాణపై ఫోకస్ పెడుతుందా? కర్ణాటక వాల్మీకి స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సైతం లింక్ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి.
కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ అకౌంటెంట్ చంద్రశేఖరన్ సూసైడ్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో వాల్మీకి స్కామ్ ప్రకంపనలు రేపింది. కార్పొరేషన్ ఎండీ రాజశేఖరన్ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో విపక్ష పార్టీలన్నీ స్కామ్పై ఆందోళనలు చేపట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణాటక సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. స్కామ్లో నిజాల నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణ చేయాలని బీజేపీతో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. సిబిఐ విచారణకు సిద్ధరామయ్య సర్కార్ నిరాకరించడం అనుమానాలకు బలాన్నిచ్చింది. మరోవైపు కర్ణాటక వాల్మీకి కుంభకోణం ఇష్యూని బీజేపీ పార్లమెంటులోనూ ప్రస్తావించింది. है दो चीज़ का, दो स्कैम है। एक वाल्मीकि कॉरपोरेशन जो एसटी के लिए बना है उसमें 187 करोड़ का लफड़ा हो गया है, डाइवर्शन हो गया है और बेनामी अकाउंट में पैसा चला गया है। एससी एसटी के बारे में बहुत सारे हंगामा इधर लोकसभा में उठाते हैं राहुल गांधी, लेकिन उनका ही कांग्रेस सरकार उधर एसटी के पैसे हड़प रहे, तो उसका जांच हो रहा है। ईडी भी कर रहे हैं, सीबीआई भी कर रहे हैं और स्टेट पुलिस भी कर रहे हैं। तो उसका चर्चा नहीं होना चाहिए क्योंकि ये फाइनेंस मिनिस्ट्री के दरवाजे पे आ गया है और फाइनेंस मिनिस्टर सिद्धरामैया है, अवॉइड कर रहे हैं। एससी एसटी का एलोकेशन कम हो गया है, ऐसे प्रश्न पूछने वाले से मैं पूछना चाहती हूँ, कर्नाटका की कांग्रेस गवर्नमेंट ने एससी एससी एसटी फंड से बजट में 9,980 दिए हुए बजट से 4,301 करोड़ ट्राइबल सब प्लान से निकाला गया, उसका पता नहीं चल रहा कहाँ गए। So far of the total, Karnataka government has spent 2,228 crore, including 1,587 crore from the SC/ST sub-plan and 641 crore from the tribal sub-plan specifically. God knows where this is going. వాల్మీకి స్కామ్ రాజకీయంగా సంచలనం రేపింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో నగదు బదిలీ జరగడం, మరో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణకు నగదు చేరడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆ డబ్బులన్నీ ఎన్నికల ప్రలోభాల కోసమే బదిలీ అయినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో స్కామ్లో పలువురు ఆ పార్టీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటు పార్లమెంటును వాల్మీకి స్కామ్ కుదిపేసింది. యూనియన్ బ్యాంక్ ఫిర్యాదుతో సిబిఐ, ఈడీ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం వాల్మీకి స్కామ్ నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాల్మీకి స్కామ్ పై ఈడీ, సిబిఐ పలుచోట్ల మెరుపు దాడులు నిర్వహించాయి. అప్పటి మంత్రి నాగేంద్ర, కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్ ఇళ్లలో రైడ్స్ జరిగాయి. మరో ఇద్దరు అధికారులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కేసులో హస్తం ఉన్నట్టు తేలడంతో మంత్రి నాగేంద్ర ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. నాగేంద్ర, బసనగౌడ గద్దల్తో సహా 11 మందిని ఈడీ అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో 90 కోట్ల రూపాయలు అక్రమంగా బదిలీ అయినట్లు సిబిఐ, ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలోనూ స్కామ్ జరిగినట్టు తేలింది. కార్పొరేషన్ మాజీ ఎండీ పద్మనాభన్, అకౌంట్స్ అధికారి పరశురాం స్కామ్లో కీలకంగా వ్యవహరించారు. యూనియన్ బ్యాంక్ ఎంజీ రోడ్డు బ్రాంచ్లో 2024 మార్చి 30న 50 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదే రోజు ఎఫ్డీపై 45 కోట్ల రుణం తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 అకౌంట్లకు 44.6 కోట్లు బదిలీ జరిగినట్టు సిట్ నివేదికలో పేర్కొంది. కుంభకోణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్ లో హైదరాబాద్ లింక్ కీలకంగా మారింది. కుంభకోణంలో దారి మళ్లిన నిధులు హైదరాబాద్ లోని పలు కంపెనీల ఖాతాలకు చేరినట్టు తేలింది. సిట్ నివేదిక ప్రకారం సిస్టమ్ అండ్ సర్వీస్ కంపెనీకి 4.55 కోట్లు చేరాయి. V6 బిజినెస్ కు 4.50 కోట్లు అందినట్టు సిట్ నివేదికలో పేర్కొంది. వీటితో పాటు మరిన్ని కంపెనీలకు నిధులు చేరినట్టు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంత క్లారిటీగా నిధులు చేరినట్టు కనిపిస్తున్నా ఈడీ, సిబిఐ ఎందుకు తెలంగాణలో విచారణ చేయడం లేదన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ స్కామ్లు ఉంటాయన్న దానికి ఇది మరో ఎగ్జాంపుల్ అని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రభుత్వ ఖాతాలోని డబ్బును సొంత అవసరాలకు వాడుకోవడంపై కడిగి పారేసింది. వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించారని, వీటిలో పలువురు కాంగ్రెస్ నేతల హస్తమున్నట్లు ఆరోపణలు గుప్పించింది. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ అధికారి చంద్రశేఖరన్ సూసైడ్ తో కుంభకోణం బయటపడిందని, పూర్తి విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర ఉందన్నారు బీఆర్ఎస్ నాయకుడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి. 187 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఖాతాల్లోకి 45 కోట్లు చేరాయన్నారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ పేరిట ఉన్న కంపెనీలోకి 4.5 కోట్లు చేరాయన్నారు. ఆ నిధులు చేరిన కంపెనీల యజమానులు ఎవరనేది బయటికి తేవాలన్నారు. అసలు స్కామ్ మీద మీడియాలోనూ చర్చ జరగకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పేరిట హైడ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. దయచేసి మీరు కవర్ చేయాలి, ఎందుకంటే ఈ స్కామ్ జరిగి కూడా ఆల్మోస్ట్ దాదాపు 3 నెలలు గడుస్తుంది. దురదృష్టవశాత్తు తెలంగాణలో లోకల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున దీని గురించి ఆర్టికల్స్ రాలేదు, ప్రచారం జరగలేదు, ప్రజలకు తెలియదు. కర్ణాటక వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజనుల సంక్షేమ నిధి ఉన్న కార్పొరేషన్లో 187 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానాలో, ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లో నుంచి ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకు, ఇతర రాష్ట్రాలకు, అందులో తెలంగాణ కూడా ఉంది, బదిలీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానాల, ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని వేరే రాష్ట్రాలకు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకు, ప్రైవేట్ సంస్థలకు, వీళ్ళ బినామీలకి నిస్సిగ్గుగా తరలించారు. తెలంగాణలో ఒక 45 కోట్లు, ఆంధ్రాకు ఒక 40 కోట్లు, టోటల్గా 18 బ్యాంక్ అకౌంట్లలోకి, ప్రైవేట్ వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసిర్రు. ఎస్టీ వెల్ఫేర్ మంత్రి గారి ఆదేశాలతోని, నాగేంద్ర గారి ఆదేశాలతోని బదిలీ చేయడం జరిగింది. ఇది బ్యాంక్ స్టేట్మెంట్. మేము ఉట్టిగానే ఆరోపణలు చేస్తలేం. దిస్ ఈజ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరివి, ఈ 45 కోట్లు ఎవరికి చేరినాయి, ఈ వివరాలు బయటికి రావాలి, ప్రజలకు తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఇందులో ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ కింద ఉన్నది V6 బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీకి 4.5 కోట్లు బదిలీ అయింది. ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్ ఏందో, దీని కార్యకలాపాలు ఏందో, దీని ఓనర్ ఎవరో పబ్లిక్కి తెలవాలి, ప్రజలకు తెలవాలి. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే తెలంగాణలో ప్రముఖంగా మనం చూస్తే V6 న్యూస్ ఛానల్, వెలుగు న్యూస్ పేపరు, ఇవన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గారికి చెందినవి సంస్థలు. ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్ ఎవరిది, ఇది కూడా వాళ్ళదేనా? వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఒక రిజైండర్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి.